ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాక. మరి పంచ్ పటాకాలో ఈ రోజు ది ఫస్ట్ టాపిక్ ఈజ్ ఎలాంటి సందర్భాల్లో మనము ఇతరుల్ని డిస్టర్బ్ చేస్తుంటాము కావాలని. బాయ్ ఫ్రెండ్ బాత్రూమ్ పోయినప్పుడు గర్ల్ ఫ్రెండ్ డిస్టర్బ్ చేయడం. వాడి లోపల పాపం పెద్ద పని మీద కూర్చున్నాడు, ఎలా డిస్టర్బ్ చేస్తావు అప్పుడు? బంగారం తిన్నావా అని అబ్బా ఎంత డిస్టర్బ్ చేస్తుంది, మేము ఫోన్ ఇస్తలేదు అట్లా. నెక్స్ట్, ఎవరైనా బాగా రెడీ అవుతా ఉంటే ఒకటే అద్దం దగ్గర ఇద్దరు రెడీ అవుతా ఉంటే నేను అని జరిపేటప్పుడు. అబ్బా నేను రెడీ అవుతున్నాను కదే. ఏ ఆగి నేను రెడీ అవుతున్నా. అబ్బా ఆగి నా మస్కరా పోతుంది. ఏ ఆగి నా ముక్కులో ఎంటుక. నెక్స్ట్, ఎవరైనా బాగా నిద్రపోతున్నప్పుడు మనకు నిద్ర పట్టనప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేస్తాం. సూపర్. రామ్ ప్రసాద్, ఏం చేసి డిస్టర్బ్ చేస్తావు పక్కన వాళ్ళని? నీకు నిద్ర పట్టట్లేదు, సీని గారికి నిద్ర వస్తుంది, ఎక్కడ ఇక్కడ పెట్టు. ఆ నిద్రలో ఉన్నాడు, ఎవరినో ఊహించుకుంటాడు. డిస్టర్బ్ చేస్తే వైఫ్ ఊరు వెళ్తే పక్కింటి డిస్టర్బ్ చేయడం. టీచర్ క్లాస్ లో లెక్చర్ ఇస్తున్నా డిస్టర్బ్ చేయాలనిపిస్తుంది. టీచర్ మీద డైలాగ్స్ వేయడం, పంచ్ చేయడం అలా. నీకు చిన్నప్పుడు ఒక పదానికి ఇంకో పదానికి మధ్యలో గ్యాప్ ఇవ్వాలని చెప్పలేదా? నెక్స్ట్, మన పేరెంట్స్ మనకి లెక్చర్ ఇచ్చేటప్పుడు మధ్యలో ఎలాగోలా డిస్టర్బ్ చేయాలనేసి చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను, డాడీ, మమ్మీ ఏంటమ్మా చెప్పింది ఏంటి, చేస్తున్నది ఏంటి? అసలు ఏంటి అది? ఆ డ్రెస్లు ఏంటి, నువ్వేంటి? నువ్వు వేసుకుని డ్రెస్ ఏంటి మమ్మీ? వెంకీ గారితో తిరగొద్దంతా వెంకీ గారితో ఎందుకు తిరుగుతున్నావు? నేను రవితో తిరుగుతున్నాను, వాడితో తిరగట్లే. అయితే ఓకే. మనకు ఇష్టం లేని వాడు ఆనందంతో పార్టీ చేసుకునేటప్పుడు డిస్టర్బ్ చేయాలనిపిస్తుంది. ఇక్కడున్న వాళ్ళలో ఒక్కడి పేరు ఖచ్చితంగా చెప్పు, ఎవరైతే ఇష్టం లేదో నీకు. ఎవరు ఫీల్ ఎవరు? ఇంతమంది ఉన్నారు కదా, ఇష్టం లేని వాడు ఒక్కడి పేరు చెప్పు. శ్రీముఖి. సీను నేను మన బాత్రూమ్కి వెళ్తాను చూసా. అంటే థియేటర్ లో కలిసి ఇంటర్వ్యూలో కలిసి వెళ్ళర్రా పక్కన ఇలా వెళ్తాం కదా, ఇంటర్వ్యూలో 100 మంది వస్తారు, ఇలా పోసుకుంటుంటారు. ఒకడు బాగుంది, సినిమా బాగుంది. సూపర్. రామ్ ప్రసాద్, మనం ఇంట్రెస్టింగ్ సినిమా చూస్తాం ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ వీడికి స్టోరీ తెలుసు, ఇంట్రెస్ట్ చూస్తాడు. హీరోయిన్ చచ్చిపోతాడు చూడరా. అయ్యా ఇప్పుడు హీరో పడిపోతాడు భయ్యా, చెప్పు తగ్గిపోతాను. ఇప్పుడు 30 సార్లు చూసాను, మీకు చెప్తాను నేను. సూపర్. నందు, నువ్వు ఎలాంటి సందర్భాల్లో వేరే వాళ్ళని కావాలని డిస్టర్బ్ చేస్తుంటావు? చాలా మంది కూర్చుని పడుకునే అలవాటు ఉంటుంది. నాకు కూర్చుని నిద్ర రాదు. పక్కన షూటింగ్ లో హాయిగా రెస్ట్ మధ్యలో నాపలు వేస్తుంటారు, అప్పుడు కుళ్ళు వస్తూ ఉంటుంది. అప్పుడు ఊరికే ఏలు పెట్టి కెలకాలని. సూపర్. మరి ద నెక్స్ట్ టాపిక్ ఇస్ బా ఇంకా కొంచెం వెయిట్ చేసుంటే బాగుండేది అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? షాపింగ్ అంతా అయిపోయినాక పక్క షాప్ లో 75% డిస్కౌంట్ అంటే అప్పుడు అంటే సరేనా, టాబ్లెట్ వేసుకో తగ్గిపోతాయి. నువ్వు నీ మోషన్స్ అనవసరంగా శ్రీముఖిని పోయాను రా బాబు, అందంగా ఉన్నావని. రేపటి నుంచి దాని వేసలు చూడలేవరా బాబు. మ్యారేజెస్ లో ఫుడ్ మనం త్వరగా తినేసిన తర్వాత కొత్త ఐటమ్స్ తర్వాత పెట్టారనుకో, అది అనవసరంగా తినేసానే తర్వాత నేనైతే అయినా కూడా ఇంకొకసారి తింటా. నువ్వు చెప్పిన ఆన్సర్ కి నువ్వు ఉన్నదానికి సంబంధం లేదు నానా. బాగా బాగా తింటావా? మరి ఏమెందుకు ఇట్లా అవుతుంది? ఆమె అయితే బ్రేక్ లేకుండా తినేస్తుంది, నేను కొంచెం బ్రేక్ అవునులే, నువ్వు చూస్తున్నావు కదా మరి వచ్చి. 4 episodes కూడా చూసాను. 4 episodes నీ తిండి మీద పడింది శ్రీముఖి. లేదు, బ్యాగ్ లో సంచలనం చేస్తారు వాళ్ళు, తీసుకొని డబ్బాలు సీల్ ఓపెన్ చేస్తారు. ప్రతి రోజు సీల్ ఓపెన్ చేస్తుంటే ఎంత తింటది? రోజు నాకు అర్థం కావట్లేదు, ఎవరు రోస్టర్ ఈ రోజు? నెక్స్ట్, పక్కనున్న ఆంటీని వదిలేసి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు. కూసో, ఆంటీలు కావాలంట, ఆంటీలు.
మాకొద్దేటి నెక్స్ట్ మనం షాపింగ్ చేసిన తర్వాత 5 minutes కి బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేసి షాపింగ్కి వెళ్దామా అన్నప్పుడు అదిగో ఇక్కడ ఇవిడ ఏదో చెప్తాను మళ్ళీ వెళ్తాం కదనే అని ఆవిడ మళ్ళీ వెళ్తాం కదనే మరి మళ్ళీ వెళ్తాం కదా. ఆయన సైలెంట్ గా అందరికి ఇస్తుంది ఏమీ చెప్పట్లేదు. ఇది చెప్పే ఇది చెప్పు నీ కప్పు కావాలా ఇది చెప్పు నేను చెప్తా నందు ఇలాంటి సందర్భాల్లో గీత చూస్తుంది జాగ్రత్త ఏ అంత చెప్తున్నావు నేను ఒకటి చెప్తా పేరు కానీ టైటిల్స్ చెప్పండి 2 ఓకే మేము చెప్పేస్తా డైరెక్ట్ చెప్పు. వద్దు ఒక సినిమా వచ్చింది ఆయన మీద పాపం బ్యాడ్ ఉంది ఆయన కూడా ఫస్ట్ ఆ సినిమా కమిట్ అయ్యాను తర్వాత పెద్ద డైరెక్టర్ అప్రోచ్ అయ్యారు ఆ సినిమా ఒప్పేసుకుని పెద్ద డైరెక్టర్ కదా అని చెప్పి ఈ సినిమా వదిలేసా తప్పు నాదే కట్ చేస్తే నేను పెద్ద డైరెక్టర్ తో చేసిన సినిమా అటర్ ఫ్లాప్ అయింది ఈ చిన్న డైరెక్టర్ తో చేసిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది తెలుసు నాకు ఆ సినిమా. బాహుబలి కదా అప్పుడు అనిపించింది జెన్యున్ గా ఉంటది అప్పుడప్పుడు లైఫ్ లో